హాయ్ అండి. వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు హైటెక్ మ్యారేజ్ బ్యూరో. రచయిత్రి అప్పరాజు నాగజ్యోతి గారు. సరదాగా సాగిపోయే ఈ కామెడీ కథని వినేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. అలానే మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఏవండి, మా బావగారు చెప్పిన ఈ హైటెక్ మ్యారేజ్ బ్యూరోలో మన అబ్బాయి బయోడేటా ఇచ్చిరండి అంటూ మా ఆవిడ వారం రోజుల నుంచి నా చెవిలో జోరు ఈగలాగా రొద పెడుతుంటే ఇక తప్పదని ఆదివారం వీలు చూసుకుని బయలుదేరాను. కారణం ఏమిటో తెలియదు కానీ మా అబ్బాయికి ఏడాది నుండి పెళ్లి సంబంధాలు చూస్తున్నా ఇంతవరకు ఒక్కటి కూడా కుదరలేదు. మ్యారేజ్ వెబ్సైట్లలో కాకుండా ఊళ్ళో చెప్పుకోదగ్గ పేరున్న మ్యారేజ్ బ్యూరోలు అన్నిట్లో వీడి పేరు రిజిస్టర్ చేశాం. చెప్పుకుంటే సిగ్గుచేటు. వీడు కాదన్న సంబంధాల కంటే వీడిని వద్దన్న అమ్మాయిలే ఎక్కువ. ఏవైనా కాలం చాలా మారిపోయింది. ప్రస్తుతం అమ్మాయిలకే డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఎంతమందిని రిజెక్ట్ చేసినా చెల్లిపోతుంది. కలికాలం. అలా ఆలోచిస్తూనే గూగుల్ మ్యాప్ ప్రకారంగా మ్యారేజ్ బ్యూరోని వెతుక్కుంటూ వెళ్తుంటే దారిలో ఒక చోట ప్రీ వెడ్డింగ్ కోచింగ్ అని బోర్డు కనిపించింది. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అని రాయిపోయి పొరపాటున అలా రాసుంటారా అనుకుని నవ్వుకున్నాను. అయితే ఆ తర్వాత కూడా చాలా చోట్ల అటువంటి బోర్డులు కనిపించడంతో కొంత పజిల్ అయ్యాను. హైటెక్ మ్యారేజ్ బ్యూరోలోకి చేరుకున్నాక లోపలికి అడుగు పెడుతుంటే పిల్ల తెమ్మరలా వీచిన చల్లని గాలితో పాటే వీణుల విందగా వినిపించిన సన్నాయి ఫ్లూటు స్వరానికి నా మనసంతా ఆహ్లాదమైపోయింది. ఎదురుగా రిసెప్షన్ డెస్క్లో నలుగురు అమ్మాయిని చూసి అటువైపుకి నడవబడుతుంటే, సార్ ఇటు రండి అంటూ ఒక వ్యక్తి నన్ను అక్కడున్న ఒక మిషన్ వద్దకు తీసుకెళ్ళి నా చేత ఆ మిషన్ స్క్రీన్ పైన నా వివరాలన్నీ టైప్ చేయించగానే ఆ మిషన్ నుండి ఒక టోకెన్ బయటకు వచ్చింది. దాన్ని తీసుకుని చదువుతూ మీ టోకెన్ నంబర్ 12, మిమ్మల్ని పిలిచేదాకా అలా కూర్చోండి అని చెప్పి వెళ్ళాడు అతను. ఇంక చేసేదేముంది, అక్కడే ఒక సోఫాలో సెటిల్ అయిపోయి చుట్టూ చూస్తూ పరికిస్తే గోడలకి అందమైన ఆయిల్ పెయింటింగులు, కుండీలలో చక్కని బోన్సాయి చెట్లు, ఆక్వేరియంలో రంగురంగుల చేప పిల్లలతో కనువిందుగా తోచింది ఆ హాలు. లేత గులాబీ రంగు, ఊదా రంగు యూనిఫామ్ ధరించిన స్టాఫ్ బిజీగా అటు ఇటు తిరుగుతుంటే అసలు నేను వచ్చింది మ్యారేజ్ బ్యూరోకేనా లేదేదన్నా స్టార్ హోటల్కా అన్న సందేహం కలిగింది. అక్కడే ఎదురుగా గోడలకు బిగించిన స్క్రీన్ పైన మ్యారేజ్ బ్యూరోలకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు, టెస్టిమోనియల్స్ చూస్తుంటే సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. టోకెన్ నంబర్ 12 అని మైక్లో వినిపించగానే గబగబా వెళ్ళి రిసెప్షన్ డెస్క్లో ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని మా అబ్బాయి బయోడేటాని ఫోటోని అక్కడ కూర్చున్న అమ్మాయి చేతికిచ్చాను. వెంటనే ఒక చేత్తో ఆ డేటాని కంప్యూటర్లోకి ఎక్కిస్తూనే మరో చేత్తో ఒక పేపర్ తీసి నా చేతిలో పెట్టి, సార్ ఇందులో మా సర్వీసెస్, వాటి ఫీజులు, ఇంకా మా బ్యూరో షరతులు వివరంగా ఉన్నాయి. ఒకసారి చదువుకోండి. అలాగే మరో విషయం, ఇక్కడ మేము పెళ్లి సంబంధాలతో పాటు ప్రీ వెడ్డింగ్ కోచింగ్ కూడా ఇస్తాం. మీరు రెండింటికి ఒకసారి రిజిస్ట్రేషన్ చేశారంటే ఫీజులో 30% డిస్కౌంట్ కూడా ఇస్తాం అని చెప్పిందామా. ఆ చివరి మాటకు ఇందాక దారంతా కనిపించిన బోర్డుకి చప్పును గుర్తుకు రాగా, ఈ కోచింగ్ వివరాలు ఏంటి కొద్దిగా చెప్తారా అమ్మా అన్నాను. దానికి ఆమె ముందుగా మీరు లోనికి వెళ్ళి మా ఫెసిలిటీస్, మా కోచింగ్ క్లాసెస్ అన్నీ చూసిరండి. కోచింగ్ గురించి వివరాలన్నీ మా ఏజెంట్స్ మీకు డీటెయిల్గా చెప్తారు అని చెప్పి ఒక ఏజెంట్కి అప్పగించింది. ఏజెంట్తో కలిసి లోనికి వెళ్ళంగానే అక్కడ వరుసగా 10-12 దాకా ఏసీ గదులు కనిపించాయి. మొదటిగా గది ముందు ఆగి, ఇది అబ్బాయిలకు ప్రీ వెడ్డింగ్ కోచింగ్ క్లాసెస్ అని చెప్పాడు ఏజెంట్. ఈ గదికి బయటనున్న టీవీ స్క్రీన్పై లోపల జరుగుతున్నదంతా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంటే శ్రద్ధగా చూడసాగాను. చూడండి కిరణ్ గారు, మీరు చేసుకోబోయే అమ్మాయి వర్కింగ్ ఉమెన్ అయి ఉండాలని ఆశిస్తున్నారు కదా. మరి మీరు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఉద్యోగినినే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని ప్రశ్నిస్తే దానికి మీరేమని చెప్తారు అంటూ ఆ క్లాస్లో ఒక అతన్ని ప్రశ్నిస్తోంది టీచర్. ఆ ప్రశ్నకు అతను ఏం సమాధానం చెప్తాడా అని ఆసక్తిగా చూస్తున్నాను. నేను నా భార్య ఇద్దరం ఉద్యోగస్తులైతే సొసైటీలో మా స్టేటస్ పెరుగుతుంది. 2 శాలరీతో త్వరగా అన్ని హంగులు అంటే కారు, ఇల్లు, స్థలం లాంటివన్నీ అమర్చుకోవచ్చు. ఇంకా మాకు పుట్టబోయే పిల్లలకి మంచి స్కూల్లో చదివించవచ్చు. వెరీ గుడ్. మీకేం కావాలో చక్కటి క్లారిటీ ఉంది. కాకపోతే మీరు చెప్పిన ఈ సమాధానం విన్నాక ఆ అమ్మాయి మిమ్మల్ని మనీ మైండెడ్ మనిషిగా అపోహపడే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు సమాధానాన్ని కొద్దిగా మార్పు చేసి చెప్తాను నేను, వినండి అంటూ టీచర్ ఇలా చెప్పడం మొదలుపెట్టింది. మా ఇంట్లో అంతా జెండర్ ఈక్వాలిటీనే, అంటే స్త్రీ పురుష సమానత్వాన్ని నమ్ముతాం. మా అమ్మ నాన్నలు నన్ను మా చెల్లిని అన్ని విషయాల్లో సమానంగా చూస్తారు. అలాంటి వాతావరణంలో పెరిగాను కాబట్టి నా భార్య నాతో సమంగా చదువుకుని చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలని ఆశిస్తున్నాను.
ఈ సమాధానం నాకు తెగ నచ్చేసింది. నిజమే, పెళ్లి చూపుల్లో ఇలా చెప్తేనేగా ఏ అమ్మాయి అన్నా ఇంప్రెస్ అయ్యేది. మీరు చెప్పింది బాగుంది మేడం, నోట్ చేసుకుంటాను అన్న ఆ అబ్బాయితో కేవలం దీన్ని పేపర్ పైన నోట్ చేసుకుంటే సరిపోదు. ఆ మాటల్ని పదే పదే మనసులో మననం చేసుకోవాలి. అప్పుడే అవి మీ ప్రవర్తన పైన గాఢమైన ముద్రని వేసి మనసా వాచా కర్మణ మీరు మీ భార్యని మీతో సమానంగా చూసేటట్టు చేస్తాయి. ఓహో, అంటే ఒక రకంగా సెల్ఫ్ హిప్నోసిస్ చేసుకోవడం అనమాట. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులో చెప్పినట్టుగా ఇలా పాజిటివ్ థాట్స్తో మనసును నింపుకోవడం మంచిదేలే అనుకుంటూ తిరిగి స్క్రీన్కి చెవులు కళ్ళు అప్పగించేశాను. ఇప్పుడు నేను చెప్పిందంతా పెళ్లి చూపులకి ముందు ఉపయోగపడే పాఠం. ఇక లెసన్ నెంబర్ 2కి వెళ్తే, మీరు ఆశిస్తున్నట్లుగానే ఉద్యోగస్తురాలైన అమ్మాయితో మీ వివాహం జరిగిందనుకోండి. మీ కాపురంలో ఒకరోజు మీరు ఎప్పటిలాగే 6 ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేశారు. మీ ఆవిడకి మాత్రం ఆ వేళ ఆఫీస్లో పని ఎక్కువగా ఉండటం వల్ల తను ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని ఆవిడకి ఫోన్ చేసి మీకు చెప్పారనుకోండి. మీ రియాక్షన్ ఏంటి? ఏముంది మేడం, ఉద్యోగం అన్నాక ఇటువంటివి మామూలేగా. తను ఇంటికి వచ్చేదాకా హాల్లో టీవీలో ఏ ప్రోగ్రామో చూస్తూ కూర్చుంటాను. లేదంటే ఏ వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో డైరెక్ట్గా ఫోన్లోనో నా ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తాను. బాగుంది. ఆమె ఇంటికి వచ్చేదాకా మీరు ఏ విధంగా టైంపాస్ చేస్తారో చెప్పారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఆఫీస్లో ఎక్కువసేపు పనిచేసి ఆలస్యంగా ఇంటికి వచ్చే మీ భార్య రాగానే మళ్ళీ వంట చేయటం కష్టం. కాబట్టి స్త్రీ పురుష సమానత్వాన్ని నమ్మి మీరు నిజానికి ఆ రోజు చేయాల్సింది ఏమిటంటే, టీ లేదా కాఫీ చేసుకొని మీరు తాగటంతో పాటు ఆమె కోసం కూడా ఫ్లాస్క్లో పోసి తను ఇంటికి రాగానే కప్లో పోసి చేతికి అందివ్వడం. దాంతో ఆమె చాలా రిలాక్స్ అవుతారు. అలాగే తను ఇంటికి చేరుకునే లోపల సింపుల్గా డిన్నర్ ప్రిపేర్ చేయటం లేదా బయట నుండి ఆర్డర్ చేసి తెప్పించడం లాంటివి చేయటం మరింత శ్రేష్టం. లేదా మీ ఇంట్లో ఈ పనులకే వేరే మనిషి ఉంటే ఆమెతో చెప్పి దగ్గరుండి చేయించవచ్చు. నిజానికి ఆ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు ఇంట్లో వంటతో సహా అన్ని పనుల్లో మీరు సమాన భాగం తీసుకుంటే మీ అనోన్య దాంపత్యానికి 100 ఏళ్ళు గ్యారంటీ ఉంటుంది. ఆ చివరి మాటలకి ఆలోచనలో పడ్డాడు. మా ఆవిడ ఉద్యోగం చెయ్యదు కాబట్టి ఆ సందర్భం నాకు వర్తించదు, కానీ తనకి ఒంట్లో బాగోలేని రోజుల్లో నేను కూడా పొరపాటునైనా వంటింట్లోకి వెళ్ళిందే లేదు. పిసరంత సాయం చేసిందే లేదు. పాపం తనే ముక్కుతూ ములుగుతూ పనులన్నీ చేసుకుంటుంది. నాకే చాలా గిల్టీగా అనిపించింది. సార్, మిగతా క్లాస్ రూమ్లు కూడా చూస్తే మా సర్వీసెస్ పైన పూర్తి ఐడియా వస్తుంది అన్న ఏజెంట్ మాటలకి ఆలోచనల నుండి బయటకొచ్చి అతడు వెనక నడిచాను. రెండో గదిలో పాఠం మరో కోణంలో నడుస్తోంది. మీరు చేసుకోబోయే అమ్మాయి ఇంటి పట్టునే ఉండాలని, ఉద్యోగం చేయకూడదని చెప్తున్నారు. దానికి కారణం తెలుసుకోవచ్చా అన్న టీచర్ ప్రశ్నకి ఆ యువకుడు, నేను చేస్తున్నది చాలా బాధ్యతలతో కూడిన పెద్ద ఉద్యోగం. ఈ ఉద్యోగంలో చాలా ఒత్తిళ్లుంటాయి. దానికి తగ్గట్టే జీతం కూడా భారీగానే ఉంటుంది. నా సంపాదనే అంత ఉన్నప్పుడు ఇంకా నా భార్య కూడా ఒళ్ళు హోనం చేసుకుని సంపాదించవలసిన అవసరం ఏమిటి? పైగా నా ఉద్యోగంలో పని గంటలు ఎక్కువ కాబట్టి ఇంట్లో నా నుండి నా భార్యకి అందే సహాయము సమయము 2 తక్కువే. కనుక ఇంటిని, మాకు పుట్టబోయే పిల్లల్ని నాకంటే తనే ఎక్కువ బాధ్యతగా చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే తను ఉద్యోగం చేయకుండా ఇంటి పట్టునే ఉంటే బాగుంటుందని నా ఆలోచన అని చెప్పాడు. చాలా బాగా చెప్పారు పునీత్ గారు. ఈ విషయంలో నేను మీకు చెప్పవలసిన పాఠం ఏమీ లేదు. అలాగే మీ ఆలోచన ధోరణిని పెద్దగా సరిదిద్దవలసిన అవసరమూ లేదు. కాకపోతే మరింత క్లారిటీ కోసం ఒక చిన్న రోల్ ప్లే చేద్దాం. కొంచెం సేపు నన్ను మీ భార్యగా అనుకోండి. ఉదయం మీకోసం మీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ని నేను వేడివేడిగా వడ్డించాను. దానికి మీరు ఎలా ప్రతిస్పందిస్తారు? చాలా ఆసక్తిగా అనిపించింది నాకు ఈ సంభాషణ. ముందే చెప్పానుగా మేడం, నేను చాలా బిజీ అని. అందులో ఉదయం పూట ఆఫీస్కి వెళ్ళే హడావులో ఉంటాను కాబట్టి గబగబా తినేసి ఆఫీస్కి బయలుదేరిపోతాను. నిజమే, అంత పెద్ద ఉద్యోగం చేస్తున్న మనిషికి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ని ఆస్వాదించే తీరిక సమయం ఎక్కడుంటాయిలే పాపం. కానీ నా ఆలోచనలకి భిన్నంగా ఉన్నాయి ఆ తర్వాత ఆ టీచర్ మాట్లాడిన మాటలు. మీరు అలా సైలెంట్గా తినేసి వెళ్ళిపోతే మీ భార్య చాలా బాధపడతారు. మీరు ఇందాక చెప్పిన మాటల్ని తిరిగి మీకే చెప్తున్నాను. మీ నుండి మీ భార్యకు తగినంత సమయము సహాయము దొరకవన్నారు. అలాంటప్పుడు తనతో ఉన్న అతి కొద్ది సమయాన్ని మీరు మీ తెలివితేటలతో చాలా క్వాలిటీగా గడపాల్సిన అవసరం ఉంది. అది ఎలాగంటే, ఆ టిఫిన్ తింటున్న సమయంలోనే ఒక్క మాట, చాలా శ్రద్ధగా చేసి పెడుతున్నావు డార్లింగ్, టిఫిన్ ఎంత రుచిగా ఉంది, అదరగొట్టేశావు అని మీరంటే ఆమె ముఖం వెలిగిపోతుంది. మీరన్న ఆ ఒక్క మాటనే పదే పదే తలుచుకుంటూ ఆ రోజంతా ఆనందపడిపోతుంది. మీతో ఎక్కువ సమయం గడపలేననే లోటు కూడా ఆ ఒక్క మాట తీర్చేస్తుంది. ఇదే సూత్రం భోజనానికి, పడకకి అన్నింటికీ వర్తిస్తుంది పునీత్. ఉదయం 4కే లేచేసి ఇంటడు పనిని ఒంటి చేత్తో చేసుకుంటూ
నేను ఉదయం ఆఫీస్కి వెళ్ళేలోగా 2 మార్లు ఫిల్టర్ కాఫీని ఎంతో రుచికరంగా చేసి పెట్టే మా ఆవిడని నేనేనాడు ప్రశంసించిందే లేదు. రోజంతా పనులతో అలసిపోయినా రాత్రికి చక్కగా స్నానం చేసి ఫ్రెష్గా బెడ్రూమ్లోకి వచ్చే ఆమెని మాటలతో కాదు కదా, కనీసం కళ్ళలోనే ఒక చిన్న మెచ్చుకోలు చూపును ఎప్పుడూ ప్రదర్శించలేదు నేను. భార్యగా అవన్నీ ఆమె డ్యూటీలనే అనుకున్నాను తప్ప మరోలా ఆలోచించలేకపోయానని నాపై నాకే ఆ క్షణాన చిరాకేసింది. ఇటువంటి కోచింగ్ సెంటర్లు అప్పట్లో కూడా ఉండి ఉంటే ఎంత బాగుండేది. నెక్స్ట్ క్లాస్ రూమ్కి వెళ్దాం సార్ అన్న ఏజెంట్ హెచ్చరికతో ఆ తర్వాత గదిలోకి వెళ్ళాం. ఆ గదిలో అంతా ఆడపిల్లలున్నారు. మీరు చేసుకోబోయే వ్యక్తి పెద్ద బ్యాంక్ ఆఫీసర్, డాక్టర్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలని ఆశిస్తున్నారు. అలా ఎందుకని అనుకుంటున్నారంటే వాళ్ళకి మంచి సంపాదన, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి అన్నదేగా మీ సమాధానం అన్న టీచర్ ప్రశ్నకి అవునన్నట్టు ఆ అమ్మాయిలంతా తలాడించారు. సరే, ఇప్పుడు మనం ఒక సిచ్యువేషన్ని అనలైజ్ చేద్దాం. ఒకరోజు మీ వారితో కలిసి మీరు డిన్నర్కి బయటికి వెళ్ళే ప్రోగ్రాం పెట్టుకున్నారు. సాయంత్రం 6 గంటలకల్లా చక్కగా తయారై ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. అయితే రాత్రి 9 దాటినా ఆయన జాడలేదు. ఫోన్ చేస్తే నో రెస్పాన్స్. తీరిగ్గా రాత్రి 10 గంటలు దాటాక ఇంటికి చేరుకున్న ఆయన మీకోసం కనీసం సారీ చెప్పలేదు సరికదా, అసలు మిమ్మల్ని బయటికి తీసుకెళ్లాలన్న సంగతే మర్చిపోయి చాలా అలసిపోయాను, ఆకలిగా లేదు, వెళ్ళి పడుకుంటాను అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? నా పట్ల అంత నిర్లక్ష్యంగా ప్రవర్తించే వ్యక్తిని నేను ఒక్క క్షణం కూడా భరించలేను, వెంటనే విడాకులు అప్లై చేస్తాను అని ఒకరు, వెంటనే సూట్ కేసు సర్దుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతా, తను వచ్చి నా కాళ్ళు పట్టుకుంటే కానీ తిరిగి తనతో వెళ్ళను అని మరొకరు, కనీసం వారం రోజులైనా తనతో మాట్లాడను, నన్ను తాకనివ్వను అంటూ అక్కడున్న అమ్మాయిలంతా తలొక రకంగా సమాధానం ఇచ్చారు. అవన్నీ ఓపిగ్గా విన్నాక, చూడండమ్మా, మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే అంత పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి చాలా బిజీగా ఉంటారు కాబట్టి అతను ఫ్యామిలీతో ఎక్కువ టైం గడపలేడు. ఆ విషయం మీరు అతన్ని పెళ్లి చేసుకునే ముందే తెలుసుకుంటే మంచిది. అతనికి మీ పైన బోల్డంత ప్రేమ ఉంటుంది, కానీ దాన్ని ప్రదర్శించేందుకు అతనికి చాలినంత సమయం దొరకడం లేదన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరే చొరవ చేసుకొని అతడు భోజనం చేసేటప్పుడు పక్కనే కూర్చొని మాట్లాడడం, లేదా ఉదయాన్నే అతను జాగింగ్ లేదా రాత్రిపూట వాకింగ్ చేసే అలవాటు ఉంటే అతనితో పాటు మీరు కూడా వీలు చేసుకొని వెళ్ళడం లాంటి చేస్తూ మీ ఇద్దరూ కలిసి గడిపే సమయాన్ని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ రావాలి. అలాగే అతను ఇంట్లో లేని సమయాల్లో మీరు మీ ఫ్రెండ్స్తో, మీ పిల్లలతో ఆహ్లాదంగా గడపడాన్ని అలవాటు చేసుకోవాలి. లేదా ఏవైనా చక్కటి హాబీలను డెవలప్ చేసుకోండి అన్న టీచర్ మాటలకు చాలా అర్థవంతంగా తోచాయి. సార్, ఇంతదాకా థియరీ క్లాసెస్ను చూశారు కదా, ఇప్పుడు ప్రాక్టికల్ క్లాసెస్ని చూద్దాం అంటూ ఏజెంట్ తీసుకుని మరో గదిలోకి తొంగి చూశాను. ఆశ్చర్యపోయాను. ఆ గదిలో అబ్బాయిలు అమ్మాయిలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తలో పని చేస్తున్నారు. కొంతమంది బట్టలు ఉతుకుతున్నారు, కొంతమంది గిన్నెలు కడుగుతున్నారు, మరికొంతమంది ఆరిన బట్టల్ని దొంతర్లా మడతలు పెడుతున్నారు, ఇంకొంతమంది డైనింగ్ టేబుల్ను శుభ్రంగా తుడుస్తున్నారు. ఆ గదికి అటాచ్డ్గా ఉన్న కిచెన్లో కుస్తీ పడుతున్న వాళ్ళు కొందరు. అది చూసి నాకు ఏమీ అర్థం కాక, ఇదంతా ఏంటి, వీళ్ళంతా ఎవరు, ఇక్కడ ఏదైనా హాస్టల్ నడుపుతున్నారా అంటూ ఏజెంట్ని అడిగాను. దానికి అతను పెక్కున నవ్వేసి, భలే వారే, ఇది హాస్టల్ కాదు, వాళ్ళంతా పనివాళ్ళు కారు, ఇది కూడా కోచింగ్లో ఒక భాగమే. భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు సింహభాగం ఇంటి పనుల విషయాలే కదండి. అందులోనూ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే ఇంట్లో ఎవరు ఏ పనులు చేయాలన్న దానిపై చిన్న సైజు ప్రపంచ యుద్ధాలే జరుగుతుంటాయి. సాధారణంగా ఇంట్లో పనులు ఎక్కువగా ఆడవాళ్లపైనే పడుతుంటాయి. దాంతో వాళ్ళలో అసహనం పెరిగిపోయి చిరాకులు ఎక్కువైపోయి మెల్లిమెల్లిగా అవే పెద్ద గొడవలకు దారితీస్తాయి. అలా జరగకుండా ఉండేందుకు అబ్బాయిలకి ఇలా పనులు నేర్పిస్తున్నాం. నిజానికి ఈ కాలం అమ్మాయిలు కూడా ఇంటి పనులు చేయడానికి నామోషిగా భావిస్తున్నారులేండి. డబ్బులు పడేస్తే పనివాళ్ళు దొరుకుతారనేది వాళ్ళ ధీమా. కానీ ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు ఉన్నా కూడా కొన్ని పనులు ఇంటి యజమానులే చేసుకోవాల్సి ఉంటుంది. దానికి తోడు అడపాదడపా పనివాళ్ళు పనికి నాగా పెట్టేస్తుంటారు. అలాంటప్పుడు పని చేయాల్సింది నువ్వా నేనా అంటూ భార్యాభర్తలు తగులు పెట్టుకోకుండా సరిసమానంగా పంచుకుంటే సంసారం సవ్యంగా సాగుతుంది. పాతకాలంలో అయితే తల్లుల వెనకాలే ఉంటూ ఆడపిల్లలు పెళ్లికి ముందే ఇంటి పనులన్నీ నేర్చేసుకునేవాళ్ళు. ఈ కాలం ఆడపిల్లలు చదువులు బాగా చదువుతున్నారు కానీ పనుల విషయంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అలాగే మగపిల్లల విషయానికి వస్తే అప్పట్లో ఆడపిల్లలకి ఉద్యోగాలు చేయకుండా ఇంటి పట్టునే ఉండేవాళ్ళు కాబట్టి మగపిల్లలకి ఇంటి పనులు చేసే అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు కదా. అది అర్థం చేసుకుని ఈ కాలం తల్లులు తమ కొడుకులకు కొద్దో గొప్ప ఇంటి పనులు నేర్పించే ప్రయత్నాన్ని చేస్తున్నారు.
కాకపోతే ఇంకా పాత భావాలు పోని తల్లిదండ్రులు మాత్రం దానికి అడ్డుపుల్లలు వేస్తున్నారు. అందుకే ఇక్కడ ఇలా వాళ్ళందరికీ ఇంటి పనుల్లో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. నిజమే, మా ఆవిడ కూడా ఇలాగే ఎప్పుడైనా మా అబ్బాయికి ఇంట్లో పని చెప్పబోతే మగపిల్లాడికి ఆడంగి పనులు చేపిస్తావేంటి బుద్ధి లేకుండా అంటూ నేను కసరేవాడిని. మనసులో అనుకోబోయి ఆ మాటలు పైకే అనేశాను. పనులకి లింగభేదం ఏమిటండి? అయినా మీరు ఇంకా నయమేలేండి. నాకు తెలిసిన చాలామంది తండ్రులైతే కొడుకులకే కాదు కూతుర్లకు కూడా పని చెప్పడాన్ని ఇష్టపడటం లేదు. కూతుర్ని యువరాణిలా చూసుకుంటున్నారు. ఇంట్లో పనులన్నీ భార్య చేసుకుపోవాలనుకుంటున్నారు. భార్య కూడా ఒకప్పుడు పుట్టింటి యువరాణిలాగే పెరిగొచ్చిందన్న విషయం తలుచుకోరు. అలాగే రేపు వివాహమై మరో ఇంటికి వెళ్ళిపోయాక తన కూతురు కూడా తన భార్యలాగే అక్కడ పనులన్నీ చేసుకోవాలన్న సంగతి తోచదు వాళ్ళకి. అయినా స్త్రీ పురుష తారతమ్యాలు లేకుండా వంటతో సహా అన్ని పనులు అందరూ నేర్చుకుంటే అవసరానికి పనికొస్తుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్, భార్య జ్వరంతో మంచం ఎక్కిందనుకోండి, స్విగ్గీ జొమాటోలపై ఆధారపడి ఆరోగ్యాన్ని మరింత పాడు చేసుకోకుండా ఇంట్లోనే చక్కగా 4 ఇడ్లీలు చేసి పెడితే ఆవిడ సంతోషిస్తుంది, త్వరగా కోలుకుంటుంది. ఆ అనుబంధం మరింత బలపడుతుంది కదండి అన్న ఏజెంట్ మాటలకి అవునన్నట్టు తలాడించాను. అప్పటికే ఈ కోచింగ్ సెంటర్ చాలా ఇంప్రెస్ అయిపోయిన నేను ఇంకేమీ ఆలోచించలేదు. వెంటనే రిజిస్ట్రేషన్ ఫామ్ నింపేసి మా వాడికి పెళ్లి సంబంధాలతో పాటుగా కోచింగ్ క్లాసెస్ కూడా డబ్బులు కట్టేశాను. ఇంటికి వెళ్తూ వెళ్తూ దారిలో వెజిటేబుల్ మార్కెట్లో కనిపించిన పెద్ద మిరపకాయలు కొనేసి ఆ పైన యూట్యూబ్లో మా ఆవిడకి ఇష్టమైన మిర్చి బజ్జీ ఎలా తయారు చేయాలా అన్న వీడియోస్ని సేవ్ చేసుకుని మొట్టమొదటిసారిగా నా చేతి మిర్చి బజ్జీలు తింటుంటే మా ఆవిడ కళ్ళలో మెరిసే కాంతి నేను చూసుకోవాలన్న కోరిక నన్ను తొందర పెట్టేస్తుంటే వడివడిగా ఇంటికి బయలుదేరిపోయాను. ఏమండి, ఎన్నడూ లేనిది అసలు సంధ్య వేళ పడుకున్నారేంటి? లేవండి, ఆ హైటెక్ మ్యారేజ్ బ్యూరోలో మన అబ్బాయి పేరు రిజిస్టర్ చేసి రావాలన్న సంగతి మీకు అసలు గుర్తుందా లేదా అన్న మా ఆవిడ మాటలకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. ఓహో, అయితే ఇదంతా కలేనా? ఏమైతేనేం, బూజుపట్టిన నా పురుషహంకార భావాన్ని కుకుటివేళ్లతో పెకిలించిన ఆలోచనలో చక్కటి మార్పుని కలిగించిన ఈ సుస్వప్నానికి మనసులోనే జోహార్లు అర్పిస్తూ హైటెక్ మ్యారేజ్ బ్యూరోకి బయలుదేరాను. వచ్చేటప్పుడు బజ్జీల కోసం మిరపకాయలు తీసుకొస్తున్నాను. కథ సమాప్తం.